అయ్యా నువ్వు అది చేస్తే ఇది చేస్తాను, మొక్కుబడి చేసుకుంటారు. అది చేస్తే ఇది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. కొంతమంది చేస్తారు, కొంతమంది అస్సలు పట్టించుకోరు. మొక్కుబడి చేసుకోవటం మాత్రమే, కానీ దాని గురించి ఏమాత్రం తీర్చాలి, దాని గురించి నేను చేసుకున్న మొక్కుబడి ప్రకారంగా నేను నెరవేర్చాలి, దేవునితో మాట చెప్పాను, దేవునికి ఈ యొక్క మొక్కుబడులు చెల్లించాలి అన్న తలంపు ఉండదు కొంతమందికి. చేస్తారు, అవసరమైన తర్వాత అది గాలికి వదిలేస్తుంటారు. చాలా బాధాకరమైన విషయం. దేవుని యొక్క వాక్కు హెచ్చరిస్తుంది, నీవు నోరు తెరిచి నువ్వు మొక్కుబడి చేసుకున్న మొక్కుబడులు చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే నువ్వు చేసుకున్న మొక్కుబడి నువ్వు చెల్లించకపోతే అదే నీకు ఉరిగా మారుతుంది అని. అలాగే మనం గమనిస్తే నువ్వు చేసుకున్న మొక్కుబడి నువ్వు అనాలోచితంగా చేసి, అయ్యో ఇది అనవసరంగా చేశాను, అనవసరంగా